కోపం నేర్పిన పాఠం. రామాపురం గ్రామంలో రైతు రంగయ్య కొడుకు రమేష్. 10వ తరగతి చదివే రమేష్ మంచివాడే, కానీ కోపిష్టి. ఎవరితోనైనా గొడవ పడతాడు, కానీ కోపం తగ్గగానే క్షమాపణ అడిగేవాడు. ఒకరోజు రంగయ్య రమేష్కి గట్టిగా కోపం వచ్చినప్పుడల్లా తలుపుకి మేకు కొట్టు అని చెప్తాడు. అప్పటి నుండి రమేష్ రోజు కోపం వచ్చినప్పుడల్లా తలుపుకి మేకులు కొట్టేవాడు. తలుపంతా మేకులతో చిదిరిపోయింది. రమేష్కి తన కోపం ఎంత హానికరమో అర్థమైంది. తర్వాత రంగయ్య చెప్పినట్టు కోపం పోయినప్పుడల్లా మేకులు తీసేసేవాడు, కానీ రంధ్రాలు మాత్రం మిగిలిపోయాయి. నువ్వు కోపం చూపితే ఎదుటివారి మనసులో గాయం అవుతుంది, క్షమాపణ చెప్పినా ఆ ముద్ర మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు అనవసరంగా కోప్పడకూడదు అని రంగయ్య అన్నాడు. ఆ రోజు నుండి రమేష్కి తన కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడు. అందరితో ప్రేమగా జీవించేవాడు. ఈ కథలోని నీతి: కోపం ఒక క్షణం, కానీ దాని గాయం శాశ్వతం. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.